ఏప్రిల్ 8, 9 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఏప్రిల్ 8, 2025న న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి సావిత్రి ఠాకూర్ ప్రారంభించిన పోషణ్ పఖ్వాడా యొక్క 7వ ఎడిషన్ పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు మరియు కౌమార దశలో ఉన్న బాలికలకు పోషకాహార లోపాన్ని పరిష్కరించడం మరియు పోషకాహార ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పోషణ్ అభియాన్ కింద ఒక కీలకమైన చొరవ. ఏప్రిల్ 22 వరకు జరిగే ఈ ప్రచారం ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహార లోపం నిర్వహణ మరియు పోషణ్ ట్రాకర్పై అవగాహనను నొక్కి చెబుతుంది. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంది. దీనికి ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి మరియు జల్ శక్తి వంటి మంత్రిత్వ శాఖలు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలతో పాటు మద్దతిస్తున్నాయి. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ ఏకగ్రీవంగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6% తగ్గించింది. ఎస్టీఎఫ్ రేటు ఇప్పుడు 5.75% మరియు ఎంఎస్ఎఫ్ రేటు 6.25%. ఒత్తిడిలో ఉన్న ఆస్తుల సెక్యూరిటైజేషన్ను ప్రారంభించడం మరియు యూపీఐ లావాదేవీ పరిమితులను సవరించడం వంటి అనేక చర్యలను కూడా ఎంపీసీ ప్రకటించింది. ఫైనాన్షియల్ ఇయర్ 26 కొరకు జీడీపీ వృద్ధి అంచనాలను 6.5%కి తగ్గించగా, ఫైనాన్షియల్ ఇయర్ 26 కొరకు సిపిఐ ద్రవ్యోల్బణ అంచనాలను 4.0%కి తగ్గించారు. కమిటీ తదుపరి సమావేశాలు జూన్ 4 నుంచి 6 వరకు, ఆగస్టు 5 నుంచి 7 వరకు, సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు, డిసెంబర్ 3 నుంచి 5 వరకు మరియు ఫిబ్రవరి 4 నుంచి 6 తేదీలలో జరగనున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎన్పిసిఐకి యూపీఐ పర్సన్ టు మర్చెంట్ లావాదేవీ పరిమితులను సవరించడానికి అధికారం ఇచ్చింది. ఇది వినియోగదారు అవసరాలు మరియు వ్యాపారి వినియోగ కేసులకు ఎక్కువ సౌలభ్యాన్ని అనుమతిస్తుంది. అదే సమయంలో పీ2పీ పరిమితిని 1 లక్ష వద్ద మార్చలేదు. ఎన్పిసిఐ పరిధిలో బ్యాంకులు అంతర్గత పరిమితులను సెట్ చేయవచ్చు. మినహాయింపులతో విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు వంటి రంగాలలో పీ2ఎం లావాదేవీలు ఇప్పుడు 2 నుంచి 5 లక్షల వరకు అనుమతించబడ్డాయి. ఈ చర్య ఫిన్టెక్ ఆవిష్కరణ మరియు డిజిటల్ చెల్లింపు స్వీకరణకు మద్దతు ఇస్తుంది. ప్రమాద రక్షణలు అమల్లో ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒడిశాలోని పారాదీప్లో ప్రపంచ స్థాయి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను స్థాపించడానికి 61,077 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. భారతదేశ పెట్రోకెమికల్ పరిశ్రమ మరియు తయారీ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఐఓసీఎల్ ఇప్పటి వరకు చేసిన అతిపెద్ద సింగిల్ లొకేషన్ పెట్టుబడి ఇది. ఈ ప్రాజెక్టులో ఫార్మాస్యూటికల్స్, ఆగ్రోకెమికల్స్, ప్యాకేజింగ్ మరియు నిర్మాణం వంటి పరిశ్రమలలో ఉపయోగించే ఫినాల్, పాలీప్రొపైలిన్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ మరియు బ్యూటాడిన్ వంటి కీలకమైన పెట్రోకెమికల్లను ఉత్పత్తి చేయడానికి డ్యూయల్ ఫీడ్ క్రాకర్ మరియు డౌన్ స్ట్రీమ్ యూనిట్లు ఉన్నాయి. ఈ చొరవ పారాదీప్ను ఒడిశాలో ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా మారుస్తుంది. సాంకేతిక పురోగతులను ముందుకు తీసుకెళ్లడానికి మరియు దాని ఐటీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వైరల్ దవ్డాను తన కొత్త డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా నియమించింది. ఎన్సీడీఈఎక్స్లో సిటీఓగా సహా 20 సంవత్సరాలకు పైగా అనుభవంతో దవ్డా హైబ్రిడ్ క్లౌడ్ పరివర్తనల వంటి కీలక డిజిటల్ ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు మరియు 2022లో సిటీఓ ఆఫ్ ది ఇయర్గా గౌరవించబడ్డారు. అతని నాయకత్వం
BSE యొక్క అధిక పనితీరు వ్యవస్థలకు మద్దతిస్తుంది. ఇవి ప్రతిరోజు 400 GB డేటాను మరియు సెకనుకు 1,00,000 ఆర్డర్లను నిర్వహిస్తాయి. దీని సాంకేతిక స్థితిస్థాపకత మరియు కార్యాచరణ నైపుణ్యాన్ని పెంచుతాయి. రాజన్ ఐ కేర్ హాస్పిటల్ చైర్మన్ మరియు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మోహన్ రాజన్ భారతదేశం అంతటా 29,000 మందికి పైగా నేత్ర వైద్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా ఆప్థల్మాలజికల్ సొసైటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 5, 2025న న్యూఢిల్లీలోని ఆసియా పసిఫిక్ అకాడమీ కాంగ్రెస్లో ప్రకటించిన డాక్టర్ రాజన్ AIOS యొక్క 84 సంవత్సరాల చరిత్రలో ఈ పదవిని చేపట్టిన తమిళనాడు నుండి 5వ నేత్ర వైద్యుడు. ఆయన 2027లో AIOS అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇది ఒక ముఖ్యమైన నాయకత్వ మైలురాయిని సూచిస్తుంది. శాంతియుత, స్థిరమైన మరియు పారదర్శక అంతరిక్ష అన్వేషణను ప్రోత్సహించే ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకం చేసిన 54వ దేశంగా బంగ్లాదేశ్ నిలిచింది. బంగ్లాదేశ్ రక్షణ కార్యదర్శి అష్రఫ్ ఉద్దీన్ నేతృత్వంలో జరిగిన ఈ సంతకం సురక్షితమైన అంతరిక్ష పరిశోధన మరియు అంతర్జాతీయ సహకారానికి దేశం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. ఔటర్ స్పేస్ ట్రీటీ వంటి చట్టాలపై ఆధారపడిన ఆర్టెమిస్ ఒప్పందాలు సహకార అంతరిక్ష కార్యకలాపాలలో దేశాలకు మార్గనిర్దేశం చేస్తాయి. నాసా యొక్క ఆర్టెమిస్ కార్యక్రమం మానవులను చంద్రునిపైకి తిరిగి తీసుకురావడం మరియు అంగారక గ్రహాన్ని అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుంది. బంగ్లాదేశ్ భాగస్వామ్యం అంతరిక్ష పరిశోధనలో తన పాత్రను పెంచుతుంది. అంతరిక్ష యాత్ర దేశాలు మరియు నాసాతో సంబంధాలను పెంపొందిస్తుంది. క్రూ AI సహకారంతో టెక్వాంటేజ్ నిర్వహించిన భారతదేశపు మొదటి ఏజెంట్ AI హ్యాకథాన్ దేశవ్యాప్తంగా 1,500 మందికి పైగా పాల్గొనేవారితో ఏజెంట్ AI వారం సందర్భంగా ముగిసింది. అనేక నగరాల్లో నిర్వహించబడి కేరళలోని టెక్నోపార్క్లో ముగిసిన ఈ నెల రోజుల కార్యక్రమం BFSI రంగానికి స్వయం ప్రతిపత్తి కలిగిన AI పరిష్కారాలపై దృష్టి సారించింది. మోసాల గుర్తింపు, క్రెడిట్ స్కోరింగ్ మరియు నియంత్రణ సమ్మతి వంటి సవాళ్లను ఎదుర్కోవడం భారతదేశ AI ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థలో ఒక పెద్ద ముందడుగును సూచిస్తుంది. మద్రాసులోని ప్రతిష్టాత్మక అయ్యంగార్ కుటుంబంలో జన్మించిన అంబుజమ్మాళ్ భావోద్వేగ నిర్లక్ష్యం, అవాంఛిత జననం మరియు సమస్యాత్మక వివాహం వంటి తొలి పోరాటాలను అధిగమించి ప్రముఖ గాంధేయవాది మరియు సామాజిక సంస్కర్తగా మారింది. ఆమె ఆత్మకథ నాన్ కంద భారతం, ది ఇండియా ఐసా అని అనువదించబడింది. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం ద్వారా ఆమె ప్రయాణాన్ని మరియు మహిళా సంక్షేమం పట్ల ఆమెకున్న నిబద్ధతను వివరిస్తుంది. గాంధీ ఆదర్శాలకు అంకితభావంతో అనుచరురాలు, ఆమె జీవితం స్థితిస్థాపకత, వ్యక్తిగత పరివర్తన మరియు సామాజిక సేవకు నిదర్శనం. సారా విన్ విలియమ్స్ జ్ఞాపకం కేర్లెస్ పీపుల్ ఫేస్బుక్ దాని ప్రపంచవ్యాప్త పెరుగుదల సమయంలో దాని విషపూరిత అంతర్గత పనితీరును బహిర్గతం చేస్తుంది. గ్లోబల్ పబ్లిక్ పాలసీ మాజీ డైరెక్టర్గా విన్ విలియమ్స్ కంపెనీలలోని అనైతిక నాయకత్వం మరియు వ్యక్తిగత దుష్ప్రవర్తనను ముఖ్యంగా మార్క్ జుకర్బర్గ్, షెరిల్ శాండ్బర్గ్ మరియు జోయెల్ కప్లాన్ హయాంలో వెల్లడిస్తుంది. ఈ పుస్తకం 2016 అమెరికా ఎన్నికల్లో ఫేస్బుక్ ప్రమేయం, మయన్మార్ సంక్షోభంలో దాని పాత్ర మరియు చైనాలోకి దాని వివాదాస్పద నెట్టడాన్ని హైలైట్ చేస్తుంది. మానవ హక్కులను ప్రోత్సహించడానికి ఒకప్పుడు ఒక సాధనంగా భావించిన కంపెనీ పట్ల తనకున్న భ్రమలను విన్ విలియమ్స్ ప్రతిబింబిస్తుంది మరియు అవమానం మరియు ఆరోగ్య నిర్లక్ష్యం యొక్క వ్యక్తిగత ఖాతాలను పంచుకుంటుంది. ప్రభుత్వం టు ప్రభుత్వం ఒప్పందం ప్రకారం 26 రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్ల కోసం ఫ్రాన్స్తో 63,000 కోట్ల ఒప్పందాన్ని భారతదేశం ఆమోదించింది. ఇది INS విక్రాంత్లో నావికా విమానయానం మరియు క్యారియర్ ఆధారిత వైమానిక శక్తిని మెరుగుపరుస్తుంది.
భద్రతపై కేబినెట్ కమిటీ ద్వారా క్లియర్ చేయబడిన ఈ ఒప్పందంలో 22 సింగిల్ సీటర్లు, 4 ట్విన్ సీటర్ ట్రైనర్ జెట్లు, ఫ్లీట్ నిర్వహణ, ఆయుధ వ్యవస్థలు, శిక్షణ మరియు స్వదేశీ తయారీ మరియు రక్షణ పర్యావరణ వ్యవస్థను పెంచడానికి ఆఫ్సెట్ బాధ్యతలు ఉన్నాయి. హోమియోపతి వ్యవస్థాపకుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానిమాన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు హోమియోపతి సమగ్ర ఆరోగ్య సంరక్షణకు అందించే సహకారాల గురించి అవగాహనను ప్రోత్సహిస్తుంది. ఇలాంటి నివారణలు అనే సూత్రాన్ని నొక్కి చూపుతుంది. ఇక్కడ మొక్కలు, ఖనిజాలు మరియు జంతువుల నుండి పలుచన చేసిన పదార్థాలను అనారోగ్యాలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. సందేహాలు ఉన్నప్పటికీ హోమియోపతి విస్తృతంగా ఆచరించబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో 200 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ఈరోజు పరిశోధన, విద్య మరియు హోమియోపతిని సాంప్రదాయ వైద్యంతో ఏకీకృతం చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. దాని ప్రభావం భద్రత మరియు సహజ వైద్యంలో పాత్రను హైలైట్ చేస్తుంది. మార్చి 25, 1925న హైదరాబాద్, సింధ్లో జన్మించిన దాది రతన్ మోహిని 100 సంవత్సరాల వయసులో ఏప్రిల్ 8, 2025న అహ్మదాబాద్లో మరణించారు. 2021 నుండి బ్రహ్మ కుమారీల ప్రధాన నిర్వాహకురాలిగా 2020లో ఆమె మరణించిన తర్వాత ఆమె స్థానంలో నిలిచారు. ప్రపంచ ఆధ్యాత్మిక నాయకురాలు దాది రతన్ మోహిని 1954లో జరిగిన ప్రపంచ శాంతి సమావేశంలో బ్రహ్మకుమారీలకు ప్రాతినిధ్యం వహించారు మరియు శాంతి విలువలు మరియు ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రోత్సహించడానికి విస్తృతంగా ప్రయాణించారు. ఆమె ముఖ్యమైన సహకారాలలో 2006లో 31,000 కిలోమీటర్ల తీర్థయాత్ర మరియు ప్రపంచవ్యాప్తంగా నైతిక మరియు సాంస్కృతిక విలువలను వ్యాప్తి చేయడానికి చేసిన ప్రయత్నాలు ఉన్నాయి.